ఈ రోజు మన ముందు ఉంది ఆల్ న్యూ టాటా ఆల్ట్రోస్. టాటా మోటార్స్ ఫైనల్ గా వాళ్ళ ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ ను మనకు ఇంట్రడ్యూస్ చేసింది. ఈ వీడియోలో మనం దీని ప్రైజెస్, లాంచ్ డేట్, ఇంకా దీని కాంపిటీషన్, ఇంకా టాటా మోటార్స్ ఈ కార్ లో ఏమేం స్పెషాలిటీ తీసుకొచ్చిందో డీటెయిల్డ్ గా తెలుసుకోబోతున్నాం. ఇంకా స్పెషల్ విషయం ఏంటంటే టాటా మోటార్స్ ఈ కార్ సెగ్మెంట్ లో ఫస్ట్ టైం కొన్ని అద్భుతమైన ఫీచర్స్ అయితే అటాచ్ చేసింది. దీని వల్ల ఈ కారు కాంపాక్ట్ ఎస్యూవీస్ తో డైరెక్ట్ గా పోటీ పడగలదు. ఎందుకంటే మీకు తెలిసినట్లుగానే కియా సెల్టోస్ వంటి కాంపాక్ట్ ఎస్యూవీస్ హ్యాచ్ బ్యాక్స్ కేటగిరీని వెనక్కి నెట్టేస్తున్నాయి. చాలా తక్కువ మంది ఇప్పుడు హ్యాచ్ బ్యాక్ అయితే కొంటున్నారు. ఎందుకంటే కాంపాక్ట్ ఎస్యూవీస్ మంచి గ్రౌండ్ క్లియరెన్స్, ఇంకా ఎక్కువ స్పేస్, ఇంకా అట్రాక్టివ్ డిజైన్ అయితే అందిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్స్ లో హ్యాచ్ బ్యాక్ అమ్మడం కంపెనీస్ కు ఛాలెంజెస్ గా మారింది. అయితే ఈ వీడియోలో మనం ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ లో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయో, దాని డిజైన్, ఇంటీరియర్స్, ఫీచర్స్, ఇంకా వేరే డీటెయిల్స్ డీటెయిల్డ్ గా అయితే అర్థం చేసుకుందాం. ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ హైలైట్స్ ఏంటంటే టాటా మోటార్స్ 2020లో ఆల్ట్రోస్ అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఈ కార్ కి ఒక గొప్ప అప్డేట్ అయితే వస్తుంది. దీన్ని మనం ఫేస్ లిఫ్ట్ అని పిలుస్తున్నాం. ఎందుకంటే ఈ కార్ ఇప్పటికీ అదే ఆల్ఫా ప్లాట్ఫామ్ పైన బేస్ అయ్యింది. ఇది గ్లోబల్ ఎన్క్యాప్ లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే సాధించింది. సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ అయితే పడలేదు. అయితే లుక్స్ తో కొంత అప్డేట్ అయితే అవసరం అని టాటా గుర్తించింది. అయితే ఈ ఫేస్ లిఫ్ట్ లో హ్యారియర్ ఇంకా సఫారీలో చూసిన డిజైన్ ఎలిమెంట్స్ అయితే యాడ్ చేసింది. ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వచ్చేస్తే ఫ్రంట్ లుక్ ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ లో కొత్త 3D గ్రిల్, LED హెడ్ ల్యాంప్స్, ఇంకా హ్యారియర్ సఫారీ స్టైల్ డిజైన్ ఫిలాసఫీ చూడొచ్చు. ఈ బోల్డ్ లుక్ కొంతమందికి ఎంతగానో నచ్చొచ్చు, ఇంకొంతమందికి ఇది అంతగా ఇష్టపడకపోవచ్చు. ఇంకా సైడ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే కొత్త అలాయ్ వీల్స్ డిజైన్, ఇంకా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఈ కార్ కి ప్రీమియం టచ్ అయితే ఇస్తుంది. రియర్ లోకి వచ్చేసి కనెక్టెడ్ LED టైల్ ల్యాంప్స్ ఈ కార్ కి బోల్డ్ అండ్ ప్రీమియం స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాయి. ఇంకా ఇంటీరియర్ విషయానికి వచ్చేస్తే ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ ఇంటీరియర్స్ లో బెస్ట్ ప్రీమియం లేఅవుట్ అయితే అందిస్తుంది. 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్, గూగుల్ మ్యాప్ ఇంటిగ్రేషన్ తో ఉన్న ఈ పెద్ద స్క్రీన్ ఈ సెగ్మెంట్ లో అత్యంత అట్రాక్టివ్ ఫీచర్. ఇంకా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇది డిజిటల్ కాక్పిట్ లుక్ నిస్తూ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ని బెస్ట్ అడ్వాన్స్డ్ గా చేస్తుంది. 2 స్పోక్ స్టీరింగ్, ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో ఈ స్టీరింగ్ వీల్ ప్రీమియం ఫీల్ అయితే అందిస్తుంది. ఇంకా వెంటిలేటెడ్ సీట్స్ ఈ సెగ్మెంట్ లో రేర్ ఫీచర్, ఇది టాప్ అండ్ వేరియంట్ లో లభిస్తుంది అనుకుంటా. 360 డిగ్రీ కెమెరా, ఈ ఫీచర్ అయితే హ్యారియర్ నెక్సాన్ లో చూసినట్లుగానే ఆల్ట్రోస్ లో కూడా అందుబాటులో ఉంది. ఇంకా సన్ రూఫ్ విషయానికి వచ్చేస్తే ఈ ఫీచర్ ఈ కార్ ని మరింత అట్రాక్టింగ్ అయితే చేస్తుంది. అయితే ఇంటీరియర్స్ డిజైన్ మారుతి సుజుకి బెలానో, హుండై i20 లేదా టయోటా గ్లాన్జా కంటే ఎక్కువ ప్రీమియం ఫీల్ అయితే అందిస్తుంది. అయితే కొన్ని ఎలిమెంట్స్ బేస్ వేరియంట్ లో కొంత ఓల్డ్ స్కూల్ గా అయితే అనిపించవచ్చు. ఇంకా ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వచ్చేస్తే ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ లో 4 ఇంజన్ ఆప్షన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. 1.2 లీటర్ రివెట్రాన్ పెట్రోల్, ఇది 3 సిలిండర్ ఇంజన్, 88 హార్స్ పవర్, 115 mm టార్క్, 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ DCT వస్తుంది. ఇంకా కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 19 kmpl, రియల్ వరల్డ్ లో 13 to 16 kmpl, ఇంకా హైవేలో 20 kmpl వరకు రావచ్చు. ఇంకా 1.2 లీటర్ CNG, ఇది 74 హార్స్ పవర్, 26 km/kg మైలేజ్ అయితే ఇస్తుంది. ఇంకా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ రేసర్ నెక్సాన్ నుండి తీసుకున్న ఈ ఇంజన్ 120 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ తో వస్తుంది. ఇంకా 4th వచ్చేసి 1.5 లీటర్ డీజిల్, ఇది 4 సిలిండర్ ఇంజన్, 90 హార్స్ పవర్, 200 Nm టార్క్, ఇంకా 5 స్పీడ్ మాన్యువల్ గేర్స్ తో వస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 23 kmpl, ఇంకా రియల్ వరల్డ్ లో 16 to 25 kmpl మధ్యలో రావచ్చు. ఈ సెగ్మెంట్ లో డీజిల్ ఆప్షన్ అందించే ఏకైక హ్యాచ్ బ్యాక్ ఇదే అనమాట. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వచ్చేస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గా అన్ని వేరియంట్స్ లో ఉంటాయి. ఇంకా 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ESP, దీంతో పాటు 5 స్టార్ గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ అయితే వస్తుంది. ఇంకా ప్రైస్ విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం ఆల్ట్రోస్ ప్రైజెస్ ఎక్స్ షోరూమ్ లో 6.65 lakhs నుండి 11.3 lakhs వరకు అయితే ఉన్నాయి. ఈ కొత్త ఫేస్ లిఫ్ట్ తో బేస్ మోడల్ ప్రైస్ 7 lakhs అయితే దాటొచ్చు. ఇంకా టాప్ అండ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ లో దాదాపు 12 lakhs వరకు ఉండొచ్చు. ఆన్ రోడ్ ప్రైజెస్ 8 lakhs నుండి 15 lakhs వరకు ఉండొచ్చు. ఇవన్నీ అప్రాక్సిమేట్ ప్రైజెస్, ఏదైతే కార్ రిలీజ్ అవుతుందో అప్పుడు మనకు తెలుస్తుంది. ఇంకా కాంపిటీషన్ విషయానికి వచ్చేస్తే ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ మారుతి సుజుకి బెలానో, హుండై i20, టయోటా గ్లాన్జా, ఇంకా కాంపాక్ట్ ఎస్యూవీస్ అయిన కియా సెల్టోస్, హుండై క్రెటా, టాటా నెక్సాతో పోటీ పడుతుంది. అయితే బెలానో బేస్ మోడల్ ప్రైస్ 6.7 lakhs వరకు ఉంది. ఆల్ట్రోస్ ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, కానీ దాని ప్రీమియం ఫీచర్స్ ఇంకా సేఫ్టీ ఈ ప్రైస్ అయితే యాక్సెప్ట్ చేస్తాయి. ఇంకా లాంచ్ డేట్ వచ్చేసి ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ ఇండియాలో మార్చ్ 22nd 2025 లాంచ్ అవుతుంది. బుకింగ్స్ అయితే ఇప్పటికే భారీగా జరుగుతున్నాయి. ఇంకా ఈ కారు మార్కెట్ లో మంచి పాపులర్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ ఆల్ట్రోస్ ప్లసెస్ గురించి మాట్లాడితే ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ ఫీచర్స్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, వెంటిలేటెడ్ సీట్స్, 360 డిగ్రీ కెమెరా, ఇంకా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, డీజిల్ ఆప్షన్ ఇస్తుంది, ప్రీమియం ఇంటీరియర్స్ ఉన్నాయి, అట్రాక్టివ్ డిజైన్ ఉంది.
ఇంకా ఆల్ట్రోజ్ మైనస్ విషయానికి వచ్చేస్తే గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇండియన్ రోడ్స్ పైన ఛాలెంజ్ గా ఉండొచ్చు, ముఖ్యంగా రూరల్ ఏరియాస్ లో. ఇంకా 3 సిలిండర్ ఇంజన్, బెలానో లాంటి కాంపిటీటర్స్ 4 సిలిండర్ ఇంజన్ అయితే ఇస్తుంది. ఇది కొంతమందికి అట్రాక్టివ్ గా ఉండొచ్చు, కాకపోతే దీంట్లో వచ్చేసి 3 సిలిండర్ ఇంజన్ ఇస్తుంది. ఇంకా ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఫేస్ లిఫ్ట్ తో ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది. ఇది బడ్జెట్ బయర్స్ కి ఎఫెక్ట్ అయితే చేయొచ్చు. ఇంకా టాటా సర్వీస్ రిలయబిలిటీ గురించి మాట్లాడుకుందాం. టాటా మోటార్స్ లాస్ట్ ఎలక్ట్రానిక్స్ లో కొన్ని గ్లిచెస్ అయితే ఫేస్ చేసింది. ఇంకా సర్వీస్ సెంటర్స్ ఈ కొత్త ఫీచర్స్ తో ఎఫిషియెంట్ గా మెయింటైన్ చేయగలవా అనేది మెయిన్ పాయింట్. టాటా వాళ్ళ సర్వీస్ సెంటర్ స్టాఫ్స్ కి మెయిన్ గా ట్రైనింగ్ ఇస్తే ఈ కార్ కి మరింత సక్సెస్ అయితే అవుతుంది. ఇంకా ఈ కార్ మీరు తీసుకోవాలా లేదా అంటే ఫస్ట్ వచ్చేసి బేస్ మోడల్ బడ్జెట్ బయర్స్ కు అంటే 8 lakhs ఆన్ రోడ్ ప్రైస్ తో ఈ కారు మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుంది. మిడ్ వేరియంట్ ఫీచర్స్ ఇంకా ప్రైస్ మధ్య బ్యాలెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంకా టాప్ ఎండ్ వేరియంట్ అయితే ఇది ప్రీమియం ఫీచర్స్, సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్ లాంటి లగ్జరీ కోరుకునే వారికి ఈ వేరియంట్ అయితే కరెక్ట్. ఇంకా ఫైనల్ గా వచ్చేసి టాటా ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ ఒక మంచి ప్యాకేజ్. ఇది డిజైన్, ఫీచర్స్, సేఫ్టీ ఇంకా ప్రీమియం ఇంటీరియర్స్ తో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అందిస్తుంది. అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకా ప్రైస్ హైక్స్ వంటివి కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఈ కారు కాంపాక్ట్ ఎస్యూవీలో పోటీ పడగలదా లేదా అనేది మార్కెట్ రెస్పాన్స్ పైన బేస్ అయి ఉంటుంది. మీరు ఈ కారు గురించి ఏమనుకుంటున్నారు? ఏ అప్డేట్ మీకు బాగా నచ్చింది? టాటా మోటార్స్ ఇంకేమైనా అటాచ్ చేయాలని మీరు కోరుకుంటున్నారా? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి.